గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ని ఏబీవీపీ ముట్టడించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఏబీవీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విద్యాభవన్ ప్రధాన గేటు వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకోగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అయినటువంటి విద్యాభవన్ దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా ఎటువంటి పక్షపాతం చూపిస్తున్నారు తప్ప విద్యాశాఖ పైన ఏదైతే పాఠశాల విద్యాశాఖ పైన కపట ప్రేమ చూపిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా పాలకులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో చదివేటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులకి మీరు చేస్తున్న న్యాయం ఏంటో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అంటే ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రైవేట్ పరమైపోతూ ఉంది. ఎల్కేజీ, యూకేజీ, అది కాదు 0, -1 పాఠశాల నుంచి ప్రైవేట్ తీసుకుంటా ఉంది. ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాలలో 1500 బయట ఖరీదు చేసేటువంటి పుస్తకాలని 15,000 నుంచి 25,000 వరకు ఎటువంటి ఎంఆర్పీ లేకుండా అధిక ధరలకు వీళ్ళు అమ్ముతూ ఉంటే ఈ పాఠశాల శాఖ మాత్రం నిద్రపోతూ ఉంది, ఛార్జం చూస్తూ ఉంది, లంచాలకు అలవాటు పడిపోయింది. ఇదే చూస్తూ ఉన్నాం. ఇదే విద్యాశాఖ మంత్రి గారు పార్టీ కార్యక్రమాలకు వెళ్తారు తెలుగుదేశానికి, ఇదే విద్యాశాఖ మంత్రి క్రికెట్ మ్యాచ్లకు వెళ్తారు, ఇదే విద్యాశాఖ మంత్రి ఐటీ కంపెనీలో ఓపెనింగ్కి వెళ్తారు. కానీ అకస్మాత్తుగా ఏ రోజైనా ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి తనిఖీలు చేసినటువంటి దాఖలాలే లేవు. నేడు ఏబీవీపీ విద్యాశాఖ భవన్ ఎదురు ధర్నా చేపట్టడం జరుగుతుంది. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్ల, అలాగే పూర్తిగా పాఠశాలని విద్యను మట్టి కొట్టుకుపోయేలా చేస్తుండడం వల్ల నేడు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల ఫీజు దోపిడీలు చేస్తున్నా పిల్లలకి పుస్తకాల పేరుతో, యూనిఫామ్స్ పేరుతో, ఫీజు పేరుతో ఎల్కేజీ వాళ్ళకు కూడా 3 లక్షలు 4 లక్షల ఫీజు, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడం జరగట్లేదు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మనం చూస్తే మౌలిక సదుపాయాలు కూడా లేవు. కనీసం ఒక విద్యార్థి వెళ్ళి కూర్చొని విద్య నేర్చుకునే స్థితి కూడా లేదు ప్రభుత్వ పాఠశాలలో. ఇవన్నీ జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని గుడ్డి వాళ్ళ చేస్తుంది. దీన్ని మేము ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ప్రాథమిక విద్యను మన మాతృభాషలో ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ మా ఏబీవీపీ డిమాండ్స్ ఉన్నాయో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఇవన్నీ వెంటనే గమనించి విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుకు వెంటనే మంచి మార్గం వేయాలని